వెల్కమ్ టు కురుగుంట్లాస్ కిచెన్. నేను మీ సుజాతని. ఇవాల్టి స్పెషల్ రెసిపీ, మోస్ట్ ఇంట్రెస్టింగ్ రెసిపీ, రంజాన్ స్పెషల్ చికెన్ హలీం. హలీం అంటే బయట రెస్టారెంట్లోనే దొరుకుతుంది, అది పెద్ద ప్రాసెస్ అని అనుకుంటాం. కానీ చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఇంట్లోనే చికెన్ హలీంని చక్కగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దాని తయారీ విధానం ఎలానో చూద్దాం. చికెన్ హలీం తయారీ విధానం. ముందుగా మిక్సీలో 1/2 కప్ ఓట్స్, 1 కప్ గోధుమ రవ్వ, 1/2 కప్ పచ్చిశనగపప్పు, ఒక 20 బాదం పప్పు, 1/2 కప్ మినప్పప్పు, మిరియాలు 1 స్పూను, వేయించిన శనగపప్పు అంటే పుట్నాల పప్పు 1/2 కప్పు, నువ్వులు 1/2 కప్పు, జీలకర్ర, షాజీరా 2 కలిపి 2 టేబుల్ స్పూన్స్, మొత్తం మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇదిగో ఈ విధంగా గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా అవసరం లేదు, ఇదిగో ఈ విధంగా ఉండాలి. హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి. మెత్తగా గ్రైండ్ చేసి చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్లో 1/2 కప్ నెయ్యి వేసి అందులో 1 కప్పు ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్ వేసి 1 నిమిషం పాటు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాక 5 పచ్చిమిర్చి సన్నగా ముక్కలు కట్ చేసి వేయాలి. ఇప్పుడు 1/2 కప్ కొత్తిమీర, 1/2 కప్ పుదీనా వేసి బాగా కలిపి కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు మనం మిక్సీ వేసి ఉంచిన చికెన్ వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలు వేగాక పాలు, 1 పాల ప్యాకెట్ పాలు అంటే 1/2 కేజీ చికెన్కి 1 పాల ప్యాకెట్ పాలు కాచి చల్లార్చినవి పోసి మొత్తం బాగా కలపాలి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు కుక్కర్కి ఆవిరంతా పోయాక మూత తీసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఉడికిస్తూ ఉండలు ఏమన్నా ఉంటే వాటిని, చికెన్ ఉండలు కట్టి ఉంటుంది, వాటిని బాగా స్మాష్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఒక నిమిషం అలా ఉడికించిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ 1 కప్పు
హాఫ్ కేజీకి ఖచ్చితంగా 1 కప్పు పడుతుందండి. పౌడర్ గడ్డలు కట్టకుండా ఉండాలంటే బాగా కలుపుతూ ఉండాలి. కొంచెం అవసరమైతే 1 కప్పు వాటర్ పోసి బాగా కలుపుతూ స్మాష్ చేస్తూ ఉండాలి. అవసరమైతే పప్పు గుత్తితో మెత్తగా మెదపాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఖచ్చితంగా. ఇప్పటిదాకా చేసిన హలీం ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల ఇంకా రుచి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు హలీంపై కాస్త నెయ్యి వేసి తర్వాత నెయ్యిలో వేయించిన ఉల్లిపాయలు, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యిలో వేసిన జీడిపప్పు వేసి ఇప్పుడు కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన హలీం రెడీ. వేడివేడిగా తింటేనే ఆ ఫీలే వేరు. తప్పకుండా అందరూ ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా ఈజీగా, ఇంట్లోనే చిన్న పిల్లలతో సహా ప్రతి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళందరూ, ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా తింటారు, ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి.